హాయ్ పిల్లలు, ఈరోజు మీ ముందుకి ఒక చిన్న కథతో వచ్చేసాను. కథ పేరేంటో తెలుసా? ఒంటి కన్ను కాకమ్మ. అనగనగనగనగనగనగా ఒక ఒంటి కన్ను కాకమ్మ ఉంది. ఒకరోజు పున్నమి రాత్రి వేళ చక్కగా చెట్టు మీద కూర్చుని ఏదో ఆలోచిస్తూ కూర్చుంది కాకమ్మ. అదేంటంటే, ఈ ప్రపంచంలో నాకంటే గొప్పవాళ్ళు ఎవరంటూ ఆలోచించి ఆలోచించి అలసిపోయింది కాకమ్మ. ఎంతకు తేలకపోయేసరికి అలా పైకి చూసి ఆకాశంలో కనిపించే చందమామను ఎవరు గొప్ప అని అడిగింది. ఎవరేంటి, ఈ ప్రపంచానంతటికీ ఒక్కసారిగా వెన్నెల కురిపించే నేనే గొప్పవాణ్ణి కదా అన్నాడు చందమామ. అది విన్న ఆకాశం, ఓస్, నువ్వెలా గొప్పవాడివవుతావు? నువ్వు చుక్కలు అంతా నాలోనే ఉన్నారు కాబట్టి నేనే గొప్పదాన్నంది. అది విన్న బురదగుంట పకపక పకపక నవ్వింది. చందమామ, ఆకాశము రెండూ కలిసి, ఓయ్, ఎందుకు నవ్వుతున్నావు అని బురదగుంటను అడిగాయి. ఆకాశము, చుక్కలు, కాకమ్మ, చందమామ అన్నీ నాలోనే కనబడతాయి కదా, అందుకని నేనే గొప్ప అంది బురదగుంట కొంచెం గొప్పగా. అప్పుడు కాకమ్మ, మీ అందరినీ నేను నా ఒంటి కంటితో చూస్తున్నాను కాబట్టి నాకన్నే అందరికంటే గొప్పది అని అంది. ఇది విన్న కంటిరెప్ప ఏమందంటే, కంటిని మూసి ఇంత పెద్ద ఆకాశాన్ని, ఇతర వస్తువుల్ని కూడా కనబడకుండా కూడా చేయగలను కాబట్టి నేనే గొప్పదాన్నంది. ఆ కంటి రెప్ప కూడా నాలో కనబడుతుంది కదా అంటూ బదులిచ్చిన బురదగుంట నేనే గొప్ప అంది. అలా అందరూ నేనంటే నేను, నేనంటే నేను గొప్ప అంటూ గొప్ప అని వాదించుకుంటూ అలసిపోయి చర్చను మరుసటి రోజుకు వాయిదా వేసేసి నిద్రపోయి, కానీ కంటిరెప్ప కూడా నాదే కదా అనుకుంటూ ఆ రోజుకు తృప్తిగా నిద్రపోయింది ఒంటి కన్ను కాకమ్మ. అందుకే పిల్లలు ఎప్పుడు ఎవరు గొప్ప అని ప్రశ్నించుకోకుండా మనలో ఏ గొప్ప విషయం ఉందో దాన్ని వెలుపలికి తీసుకొచ్చి ఆ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించడమే అది మన గొప్ప. సరేనా పిల్లలు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.